క్రెడిట్ కార్డ్ ఒక స్టేటస్ సింబల్ అయితే కాదు. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మనల్ని దోచుకోవాలనే ప్రయత్నంలో మనకి క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంటే మనం స్మార్ట్ వేలు ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీనే దోచుకునే ప్రయత్నం చేయాలి. కానీ అందరి దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, నా దగ్గర కూడా ఒక కార్డు ఉండాలని క్రెడిట్ కార్డ్ తీసుకొని ఈ వీడియోలో చెప్పిన మిస్టేక్స్ అన్నిటినీ చేస్తూ ఒక ట్రాప్ లో పడిపోకూడదు. ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఒకవేళ మీరు వాడకపోతున్నా మీ ఇంట్లో వాళ్ళు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇన్ఫాక్ట్ ఈ మధ్య కాలంలో ఉద్యోగం రాగానే ఏదొస్తున్నా రాకపోతున్నా క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా వ్యాలెట్ లోకి వచ్చేస్తుంది. అండ్ మోస్ట్లీ మనలో చాలా మందికి క్రెడిట్ కార్డ్ గురించి కొన్ని బేసిక్ థింగ్స్ అవగాహన ఉంటూనే ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, రియాలిటీలో క్రెడిట్ కార్డ్ అనేది పద్ధతిగా వాడుకుంటే మనకి లాభాలని ఎలా తెచ్చి పెడుతుందో, ఏ మాత్రం తప్పులు చేస్తున్నా, అంటే తప్పులంటే మినిమం డ్యూ కాదు, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంతా కట్టాలి, బయట నుంచి క్యాష్ విత్ డ్రా చేయకూడదు, ఇవే కాదు వీటితో పాటు ఉన్న చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్. బికాస్ ఇవి క్రెడిట్ కార్డ్స్ లైక్ బేసిక్ క్రెడిట్ కార్డ్స్ దగ్గర నుంచి ఇక్కడ ఉంటున్న క్రెడిట్ కార్డ్స్ అన్నిటినీ కూడా వాడుతూ స్టెప్ బై స్టెప్ మేము మా చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ అన్నిటిని గమనిస్తూ అసలు క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్న వ్యక్తి గమనించాల్సిన విషయాలు ఏంటి, అండ్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత ఏ తప్పులు చేస్తే తన ఎంటైర్ ఫైనాన్షియల్ కండిషన్ కూడా జస్ట్ ఈ ఒక ప్లాస్టిక్ ముక్క డెస్ట్రాయ్ చేస్తుందన్న విషయాన్ని ఇవాల్టి వీడియోలో మాట్లాడబోతున్నాను. మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు, వాడాలనుకుంటున్నారు, మీకు తెలిసిన వాళ్ళు వాడుతున్నా ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు గమనించడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు ఈ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా మీరు తెలుసుకున్న బేసిక్ థింగ్స్ తో పాటు డెఫినెట్లీ కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఇఫ్ మీరు అలా తెలుసుకోలేనట్లయితే వీడియోని డెఫినెట్లీ డిస్లైక్ చేసి మీకు నచ్చిన కామెంట్ పెట్టి వెళ్ళండి. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి. బికాస్ ఈ చిన్న ప్లాస్టిక్ ముక్క మనకిచ్చే లాభాలు ఎంత ఉంటుందో, మనం పొరపాటున కొన్ని మిస్టేక్స్ చేస్తామంటే మన సిబిల్ స్కోర్ ని పెద్ద మొత్తంలో డామేజ్ చేస్తూ మనల్ని ఫైనాన్షియల్ గా కోలుకోలేని విధంగా ఈ క్రెడిట్ కార్డ్ మనల్ని దెబ్బతీస్తుంది. ఓకే, ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మేము ఇలా తీసుకొస్తున్న కంటెంట్ రెగ్యులర్ గా మీరు వినే కంటెంట్ అని మీకు అనిపించింది అనుకోండి, ఏ పాయింట్ లో అయినా లైక్ చేయొద్దు. లేదు, వీళ్ళు చెప్తున్న కంటెంట్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ని మనతో షేర్ చేసి మనకు వాల్యూని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో కాబట్టి వీళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ ని మనం ఎంకరేజ్ చేయొచ్చని మీకు అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ పై ప్రీవియస్ గా చేస్తున్నట్లే ఇక అప్కమింగ్ టైమ్స్ లో కూడా మంచి కంటెంట్ ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్దాం. క్రెడిట్ కార్డ్ ఎవరికి బాగా పనికొస్తుందో తెలుసా? ఆ క్రెడిట్ కార్డ్ అవసరం లేని వాళ్ళకి. మీన్స్ ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ లో మనకి డబ్బులు మన దగ్గర లేక, మన బ్యాంక్ అకౌంట్ లో లేక క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళకంటే ఏదైనా ఒక అవసరం వస్తున్నప్పుడు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో ఉండి దాని బదులుగా నేను క్రెడిట్ కార్డ్ ని వాడుకుంటే నాకు లాభం ఉంది కదా అని వాడుకునే వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఎక్కువగా అడ్వాంటేజ్, ఎక్కువగా లాభాన్ని ఇస్తుంది. ఇది ఎలాగో చెప్తాను. మీరు ఒక మొబైల్ కొనాలనుకున్నారు, ఒక ల్యాప్టాప్ కొనాలనుకున్నారు, మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంది, దెన్ ఆ డబ్బులు వాడడం కంటే మీరు క్రెడిట్ కార్డ్ ని వాడారనుకోండి, ఇన్ ద బెస్ట్ కేస్ మీకు 40 to 50 డేస్ పాటు మీరు వాడిన డబ్బులపై ఎటువంటి వడ్డీ చెల్లించకుండా ఆ 40-50 డేస్ తర్వాత మీరు మొత్తం కానీ పే చేసేస్తే, మీరు వాడిన మొత్తం పే చేసేస్తే మీరు రూపాయి కూడా వడ్డీ చెల్లించకుండా ఆ డబ్బుల్ని క్రెడిట్ కార్డ్ కంపెనీ దగ్గర నుంచి 50 డేస్ పాటు మీ దగ్గర ఉంచుకుంటున్నట్టు. అలా నేను క్రెడిట్ కార్డే వాడను అనుకుంటే మీరు బ్యాంక్ అకౌంట్ లోంచి ఆ డబ్బులు వాడుంటే మీకు 1 రూపీ లాభం లేదు కదా. క్రెడిట్ కార్డ్ వాడడం కారణంగా 50 రోజులు లేకపోతే 40 రోజులు మీరు వడ్డీ లేని డబ్బుల్ని వాడుకున్నారు. సో ఇలా క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ లోనే ఉంటాయి. దాని ఎఫ్డి ఆర్ లిక్విడ్ ఫండ్స్ ఆర్ షార్ట్ టర్మ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎంతో కొంత దాని రిలేటెడ్ గా 40-50 డేస్ కి వడ్డీ ఉంటుంది. దీంతో పాటు క్రెడిట్ కార్డ్ వాడారు కాబట్టి మీ సిబిల్ స్కోర్ రిలేటెడ్ గా ఎస్ ఈ వ్యక్తి లోన్ తీసుకున్నాడు ఈ ప్రొడక్ట్ కొనడానికి అండ్ తిరిగి లోన్ కట్టేశాడని మీ సిబిల్ స్కోర్ పాజిటివ్ గా బిల్డ్ అవుతుంది. అండ్ రివార్డ్ పాయింట్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ మీకు క్రెడిట్ కార్డ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా చాలా బాగుంటుంది వినడానికి. నేను మీకు ఇందాకే చెప్పాను కదా, డబ్బులు ఉన్న వ్యక్తి ఆ డబ్బులు ఎందుకులే ఖర్చు చేయడం అని క్రెడిట్ కార్డ్ వాడుకుంటేనే అప్పుడే క్రెడిట్ కార్డ్ మంచి లాభాన్ని ఇస్తుంది. అలా కాకుండా లెట్స్ సే నా దగ్గర డబ్బులు లేదు, 50,000, 1 lakh, అది నా ఆర్థిక స్తోమత కాదు, కానీ నా క్రెడిట్ కార్డ్ ఉంది కొనడానికి, తన దగ్గర డబ్బులు లేదు కదా, ఎలాగోలా కట్టేద్దాం లేకపోతే ఏమవుతుందో చూద్దాం అని క్రెడిట్ కార్డ్ వాడి ఆ వస్తువుని తెచ్చేసుకున్నాను అనుకోండి, మీకు బిల్ జనరేట్ అవుతుంది. లెట్స్ సే మీరు ₹1,00,000 వస్తువుని కొన్నారు, మీకు బిల్ జనరేట్ అవుతుంది. ఆ బిల్ లో చూస్తే మీకు మినిమం అమౌంట్ డ్యూ, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అని ఉంటుంది. మీకు నేను నా ఫోన్ లో ఉన్న చూపిస్తాను చూడండి. నా క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది? ₹1,66,900. కింద చూడండి మినిమం బ్యాలెన్స్ ఎంత ఉంది? 8,350 రూపీస్. ఇది చాలా పెద్ద ట్రాప్. ఇదే ఎవరి దగ్గర అయితే డబ్బులు సరిగా ఉండదో బ్యాంక్ అకౌంట్ లో, అలాంటి వాళ్ళు ఎక్కువగా క్రెడిట్ కార్డ్ ని వాడేస్తే వాళ్ళని సైకలాజికల్ గా ట్రిక్ చేసి వాళ్ళ దగ్గర ఈ మినిమం అమౌంట్ డ్యూ ఉందా, నేను మీకు మొబైల్ లో చూపించాను కదా, ఈ మినిమం డ్యూ ని కట్టించి ఆ మిగిలిన మొత్తం డబ్బులకి పర్ మంత్ 3 to 4% దగ్గరగా వడ్డీని వేసే ప్రయత్నం క్రెడిట్ కార్డ్ కంపెనీస్ చేస్తాయి. పర్ మంత్ 3 to 4%
చాలా తక్కువేనా అనుకుంటే పర్ మంత్ అది ఇయర్ కి చూసారనుకోండి, ఇన్ ద లీస్ట్ కేస్ ఒక 30 to 50% దగ్గరగా కూడా మీ దగ్గర నుంచి వడ్డీని చార్జ్ చేస్తారు. పర్సనల్ లోన్ కంటే ఆల్మోస్ట్ డబల్, ఈవెన్ మోర్ దాన్ డబల్ కూడా క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మీ దగ్గర నుంచి వడ్డీని తీసుకుంటే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ థింగ్, అవుట్ ఆఫ్ ద అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డ్ తీసుకునే వ్యక్తి అయితే, మీరు ఏ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకొని వాడదాం అనుకుంటున్నారో, మీరు ఏదైనా వస్తువు కొందాం అనుకుంటున్నా, షాపింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా దానికి తగిన డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటేనే దాన్ని ఖర్చు పెట్టండి. మరి లేకపోతే ఎమర్జెన్సీ కండిషన్ వస్తే, లైక్ నాకు తెలిసిన వాళ్ళకి బాలేదు, హెల్త్ ప్రాబ్లం, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం జాయిన్ అయ్యారు, నా దగ్గర చేతిలో డబ్బు లేదు, వెంటనే నేను క్రెడిట్ కార్డ్ వాడాను, నాకు అది కంపల్సరీ, ఇంకొక నాకు ఛాన్స్ లేదు, కానీ నేను తిరిగి కట్టే పొజిషన్ లో కూడా లేను డబ్బులు, మరి నేనేం చేయాలి? దీనికి నేను సమాధానం చెప్తాను. బట్ దీనికి ముందు నేను క్లారిఫై చేయాలనుకుంటున్న బేసిక్ కాన్సెప్ట్, మీ దగ్గర డబ్బులు ఉందా బ్యాంక్ అకౌంట్ లో, దాని అప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ వాడండి. మీ దగ్గర డబ్బు లేదా బ్యాంక్ అకౌంట్ లో, దాని ఆ వస్తువు కొంటున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి, నిజంగా ఆ వస్తువు మీకు అవసరమా అని. అంతేకాని క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినవన్నీ కొనద్దు. కొని మీకు బిల్ జనరేట్ అయినప్పుడు మినిమం డ్యూ అని కనిపిస్తే, అదే నేను పే చేయాల్సింది, అవుట్ స్టాండింగ్ నేను ఖర్చు పెట్టిందంతా నేను పే చేయాల్సిన నీడ్ లేదేమో అనుకొని మీరు మినిమం డ్యూ పే చేస్తే, అది కాక మిగిలిన డబ్బులపై 30 నుంచి 50% వడ్డీని మీకు వేసే ప్రయత్నం, అది అసలు చెప్పాలంటే మీరు కట్టలేరండి. ఆ వడ్డీ అది ట్రాప్, అది ఆ వడ్డీయే కట్టుకుంటూ పోతూ ఉంటారు. నెక్స్ట్ అసలు ఎప్పటికీ క్లియర్ అవుదా, ఆ వడ్డీయే కట్టుకుంటూ పోతూ ఉంటారు, అది చాలా ట్రాప్ లోకి వెళ్ళిపోతారు. సరే, నేను ఇందాక మీకు ఒక సిచ్యువేషన్ చెప్పాను కదా, మన లైఫ్స్ లో ఎమర్జెన్సీ కండిషన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్ ని మనం ఎదుర్కోవడానికి ఒక ఎమర్జెన్సీ ఫండ్ నో, లేకపోతే లిక్విడ్ గా మన దగ్గర కొంత డబ్బులను పక్కన ఉంచుకోవాలి. అది ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఈ వీడియోస్ లో చెప్పాను. మీరు అవేవి మీరు చేయలేదు అనుకుందాం, బికాస్ నేను కూడా చాలా టైం బ్యాక్ నాకు ఇవేవి తెలియదు. సడన్ గా ఇంట్లో వాళ్ళకి ఏదైనా బాగాలేదు, లేదా ఫ్రెండ్ కి ఏదైనా బాగాలేదు, మనకి రిక్వైర్మెంట్ ఉంది, మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బు లేదు, క్రెడిట్ కార్డే ఉంది నా చేతిలో. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ని నేను వాడితే నాకు వచ్చే జీతంతో కూడా నేను కట్టలేనని నాకు అర్థమవుతుంది. నేను ఏం చేయాలి? ఇది బాగా అర్థం చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అయ్యారంటే కొంత సేఫ్ సైడ్ ఉంటారు. బెస్ట్ సేఫ్ సైడ్ కాదు, కొంత సేఫ్ సైడ్. ఈ పని మీరు చేస్తున్నారంటే మీకు ఇంకొక ఆప్షన్ ఉండకూడదు. ఇంకే ఆప్షన్ ఉంటున్నా దాన్ని ఫాలో అవ్వండి. ఇంకా నాకు ఆప్షనే లేదు, నేను ఖచ్చితంగా వాడాల్సిందే, లేదంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ డ్యామేజ్ అవుతుంది నా లైఫ్ లో, చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నప్పుడు ఈ స్టెప్ కి రండి. ఓకే, సో మీ దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్ ని వాడి దాన్ని తిరిగి కట్టలేరని మీకు అర్థమవుతున్నప్పుడు, వాడక ముందు మీ క్రెడిట్ కార్డ్ కంపెనీ మీ క్రెడిట్ కార్డ్ పై లోన్ ఇస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో మన క్రెడిట్ కార్డ్ పై మన క్రెడిట్ కార్డ్ కంపెనీ లోన్ ఇస్తుంది. అది మీ యాప్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అది ఒక్కసారి మీ బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ చేసి నేను క్రెడిట్ కార్డ్ పై లోన్ తీసుకుందాం అనుకుంటున్నానని ఒకసారి అడగండి. అడిగి ఎంత వడ్డీనో వాళ్ళతో మనం బార్గెన్ చేయొచ్చు. సో మోస్ట్లీ 18% అరౌండ్ చెప్తారు, మీరు 15% అరౌండ్ కూడా మీరు దాన్ని అడగచ్చు పర్ ఇయర్ కి. అది ఓకే అయితే ఓకే, ఇది ఒక ఆప్షన్ ఉంది మీకు. ఇది కాకుండా మీరు డైరెక్ట్ గా క్రెడిట్ కార్డ్ ని వాడి అది తిరిగి కట్టలేని పక్షంలో దాన్ని అలా వదిలేశారనుకోండి, 30 నుంచి 50% వడ్డీ కట్టాలి. అది టూ మచ్ పెయిన్. దానికంటే మీ క్రెడిట్ కార్డ్ పై లోన్ ఇస్తారేమో ఒకసారి బ్యాంక్ వాళ్ళని అడగండి, మీ క్రెడిట్ కార్డ్ కంపెనీని అడగండి. వాళ్ళు ఇస్తారంటే ఓకే, ఇవ్వలేదు దెన్ మీకు ఇంకొక ఆప్షనే లేదు కదా, అదే ఎమర్జెన్సీ కండిషన్. పర్టికులర్గా నేను మైండ్లో ఇమాజిన్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, వెంటనే డబ్బులు కట్టాలంటున్నారు. ఆ సందర్భంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఓకే, ఈ వీడియోలో చెప్పినట్లు. లేదు అలా ఏం లేదు మన దగ్గర, బట్ వాడాలనుకుంటే క్రెడిట్ కార్డ్ వాడి మీరు బిల్ జనరేట్ అవ్వ ముందే, క్రెడిట్ కార్డ్ స్పెండ్ చేసిన తర్వాత బిల్ జనరేట్ అవ్వక ముందే మీరు వాళ్ళకి క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి నేను ఏదైతే వాడానో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఈఎంఐ లెక్కన కన్వర్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పండి. సో దట్ మీరు అంతా డబ్బులు ఒకేసారి కట్టాల్సిన నీడ్ లేదు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ, అలా మొత్తం కట్టాల్సిన నీడ్ లేదు. ఇవి పార్ట్స్ గా డివైడ్ అయిపోతుంది. ఒక 6 months, 8 months, 12 months మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసే దాన్ని బట్టి అలా వెళ్తుంది. ఈవెన్ ఆ వడ్డీ మీద కూడా 18% వడ్డీ ఈఎంఐలో తీసుకోండి అని మీకు వాళ్ళు చెప్తున్నా, లేదండి నేను 16% పే చేద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళతో కొంచెం మీరు కన్వర్సేషన్ మెయింటైన్ చేశారంటే వాళ్ళు మీకు వడ్డీని కూడా తగ్గిస్తారు. ఇది చేయలేదనుకోండి, మీరు వాడేశారు, మీరు తిరిగి కట్టలేరని అర్థమైపోతుంది. అలా భయంగా బిల్ జనరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేశారు, మీ డ్యూ టైం కూడా అయిపోయింది, మీరు మినిమం బ్యాలెన్స్ కట్టేసి ఊరుకుంటే మిగిలిన డబ్బులపై 30 to 50% వడ్డీ పడుతుంది. ఇక్కడ నేను చెప్తున్న ప్రాసెస్ లో అయితే 18% అని మీరు బార్గెన్ చేసేదాన్ని బట్టి 15% కూడా మీరు తీసుకురావచ్చు. ఇది నేను ఇంపార్టెంట్ గా మన వాళ్ళతో చెప్పాలనుకుంటున్నది. క్రెడిట్ కార్డు వాడే మన వాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. బికాస్ చాలా వరకు ఎంగేజ్ కదా, జాబ్ లో జాయిన్ అయ్యి అండ్ మన చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళందరినీ చూస్తూ ఏముంది ఇది కొందాం, ఏముంది క్రెడిట్ కార్డే కదా, ఏమంటారులే, ఏం కాదులే అనుకోకండి. వడ్డీ వేస్తారు, నేను కట్టకపోతే ఏం చేస్తారు, నా ఆస్తి ఏం వాళ్ళ దగ్గర లేదు కదా, వాళ్ళు నన్ను ఏం చేయగలరు అని అనుకోకండి. మెయిన్ ఇంపాక్ట్ అక్కడ సిబిల్ స్కోర్. మీకు ఒక్కసారి సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అయిందంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఎంత డబ్బులు సంపాదిస్తున్నా, మీరు ఏదైనా లోన్ తీసుకోవాలి
చేసుకోవాలనుకుంటున్నా, ఫైనాన్షియల్ గా ఏదైనా ముందుకు వెళ్దాం అనుకుంటున్నా, అది మీకు పెద్ద ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది. ఇది మొదటిది. మొత్తం అర్థమైంది కదా కాన్సెప్ట్ అంతా. ఇది మొదటిది. రెండవది ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోకపోయినా పర్లేదు, కానీ తీసుకొని ఇప్పుడు నేను చెప్పే మిస్టేక్స్ చేస్తూ మీ సివిల్ స్కోర్ ని మీ చేతులారా నాశనం చేసుకోవద్దు. ఫస్ట్ థింగ్, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటారు. ఏముంది 30% వాడాలి, మొత్తం లిమిట్ లో 30% వాడాలి, అదేనా? ఇక్కడ చాలా లాజిక్ ఉంది ఈ 30% చుట్టూ. ఇది ఒక్కొక్కటిగా డీప్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మీకు ₹1,00,000 లిమిట్ ఉంటున్న క్రెడిట్ కార్డు వచ్చింది అనుకుందాం. క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ప్రకారం, CUR ప్రకారం, మీరు 1% నుంచి 30% వరకు, ఆ లక్షలో 1% అంటే 1000 నుంచి 30% మీన్స్ 30,000 వరకు ఇన్ బిట్వీన్ మీరు నెల నెల వాడుతుంటే దెన్ మీ క్రెడిట్ స్కోర్ ఆర్ సిబిల్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. అలా కాకుండా మీ కార్డ్ ని ఒక 50%, 70%, 80%, 1 lakh లిమిట్ ఉంటే 1 lakh వాడేస్తున్నారు అనుకోండి ప్రతి నెల, దెన్ క్రెడిట్ ఏజెన్సీ వాళ్ళకి ఎలా వెళ్తుంది అంటే దీనికి అని ఖర్చులు ఉంటున్నట్టున్నాయి ప్రతి నెల. సో ఏదైనా ఒక టైంకి తనకి రావాల్సిన ఇన్కమ్ రాకపోతే తను డిఫాల్ట్ అవుతాడేమో, తను క్రెడిట్ హంగ్రీ పర్సన్ లా ఉన్నట్టున్నాడు అనేలా వాళ్ళకి వెళ్తుంది అనమాట రిపోర్ట్. సో ఆ టైంలో సివిల్ స్కోర్ ఇంపాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో 1 to 30% వరకు మెయింటైన్ చేయాలి. నాకు 80,000 రూపీస్ ప్రొడక్ట్ కొనాల్సిన అవసరం ఉంది, నా క్రెడిట్ కార్డ్ పై ₹1,00,000 లిమిట్ ఉంది అంటే ఇప్పుడు నేను కొనకూడదు అంటున్నారా అంటే కొనండి. బిల్ జనరేట్ అయ్యేలోపు మీరు 80,000 వాడారు కదా, ఒక 58,000 కట్టేసేయండి. బిల్ జనరేట్ అయ్యేటప్పటికి మనం ఎంత వాడామో అదే కౌంట్. సో మీరు ఆఫర్ కోసం, డిస్కౌంట్ కోసం క్రెడిట్ కార్డ్ వాడారు, బానే ఉంది. బిల్ జనరేట్ అయ్యేలోపు 30% లోపలికి తీసుకొచ్చేయండి. మీ CUR క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోని 30% బిలోకి తీసుకురండి. ఇలా లేదా ఇంకొక ఆప్షన్ ఉంది. నేను ఈ కార్డ్ ఎప్పటి నుంచో వాడుతున్నాను అనుకోండి, నాకు 1 lakh లిమిట్ ఉంటే నేను ఒక 50,000, 70,000 కొనాల్సిన వస్తువు అప్పుడు నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అనుకుంటే, మీరు వాడేసి ఈ క్రెడిట్ యూటిలైజేషన్ ని 30% కంటే పెంచేసేదాని బదులు ఒక్కసారి క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఫోన్ చేసి నేను చాలా టైం బ్యాక్ నుంచి వాడుతున్నాను కదా, నా లిమిట్ ని ఇంక్రీజ్ చేయమని అడగండి. మీ లిమిట్ 1 లక్ష నుంచి 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలకు పెంచారనుకోండి, దెన్ అందులో 30% అంటే పెద్దదే కదా. లైక్ లక్షలో 30% అంటే 30,000, 2 లక్షలో 30% అంటే 60,000, 3 లక్షలో 30% అంటే 90,000. మన అవసరం అదే ఉంటుంది. లిమిట్ పెరిగేసరికి ఆ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ప్రకారం మనం మన అవసరాలను బట్టి ఆ కార్డ్ ని వాడుకోవచ్చు. సో ఇది సెకండ్ ఆప్షన్. దీన్ని బట్టి కూడా మనం CUR ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మూడవది, మీరు కొత్త క్రెడిట్ కార్డ్స్ తీసుకునే టైంలో పాత క్రెడిట్ కార్డ్స్ లైక్ ఈ ఫ్లిప్కార్ట్ కార్డ్ నాకు స్టార్టింగ్ లో తీసుకున్న కార్డ్ ఇంకా నేను క్లోజ్ చేయలేదు. దీనికి మెయిన్ రీజన్ అయితే ఇది నేను ఎప్పటి నుంచో వాడిన కార్డ్ కదా, నా క్రెడిట్ హిస్టరీ దీని రిలేటెడ్ గా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది నా సిబిల్ స్కోర్ లో. సో దాని కారణంగా నేను ఇది పర్టికులర్ గా క్లోజ్ చేయలేదు. అండ్ రెండో విషయం, నాకు దీంట్లో ఉంటది కదా ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ కూడా నాకు ఈ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎలాగో చెప్తాను. కార్డ్ 1 ఉంది, అందులో ₹1,00,000 లిమిట్ ఉంది. కార్డ్ 2 ఉంది, అందులో ₹1,00,000 లిమిట్ ఉంది. కార్డ్ 3 ఉంది, అందులోనే ₹1,00,000 లిమిట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఈ కార్డ్ 1 నుంచి 50,000 ఖర్చు పెట్టేశాను అనుకోండి, దెన్ నా క్రెడిట్ యూటిలైజేషన్ లిమిట్ ఎంత ఈ కార్డ్ కి? 30% ఆఫ్ 1 lakh మీన్స్ 30,000. కానీ నేను ఖర్చు పెట్టింది 50,000. సో నేను ఎక్కువ ఖర్చు పెట్టాను కాబట్టి సివిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుందా? లేదు. ఎందుకంటే 3 కార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1 లక్ష, ఇక్కడ 1 లక్ష, ఇక్కడ 1 లక్ష, 3 లక్షలు కలిపి అందులో 30% మీన్స్ 90,000 నాకు లిమిట్ ఉంటున్నట్టు. మీన్స్ ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ లక్ష ఉంటున్న కార్డ్ నేను 90,000 వాడినా నా క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ఇంపాక్ట్ అవ్వదు. కాబట్టి యూజ్ లేని కార్డ్ అయినా అది యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ, మనకి ఎటువంటి ఛార్జెస్ లేదనుకుంటే దాన్ని అలా పక్కన ఉంచారంటే దాంట్లో ఉన్న లిమిట్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ లాజిక్ కూడా గుర్తుంచుకోవాలి. అండ్ సిబిల్ స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్స్ తీసుకుందాం అనుకుంటారు, కానీ ఖచ్చితంగా సాలరీడ్ పర్సన్స్ కే క్రెడిట్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. దెన్ అలాంటప్పుడు స్టూడెంట్స్ ఆర్ అప్పుడే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉంటున్న వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని వాళ్ళు ఎలా తీసుకోవాలంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసి బ్యాంక్స్లో క్రెడిట్ కార్డ్స్ని తీసుకోవచ్చు. ₹1,00,000 వేశారనుకోండి మీరు ఫిక్స్డ్ డిపాజిట్, సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. ఆన్ టేకింగ్ అందులోంచి కొంత లిమిట్ని పక్కకు తీసి 80%, 70% ఎంతైతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేశారో అంతతో ఉన్న లిమిట్ ఉన్న కార్డ్ ఇస్తారు. మరి నేను అలా వదిలేయాలా ఫిక్స్డ్ డిపాజిట్? అవసరం లేదు. మీరు ఆ కార్డ్ని 1-2 years మంచిగా వాడండి, వాడి బిల్లుని తిరిగి కడుతూ రండి. అలా వాడుతూ క్రెడిట్ కార్డ్ కంపెనీకి మీరు ఒక మంచి కస్టమర్ అని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళే ఇంకొక మంచి కార్డ్ వితౌట్ ఎనీ ఫిక్స్డ్ డిపాజిట్ మీకు ఆఫర్ చేస్తారు. మీరు చేయాల్సిందంతా వాళ్ళకి మీరు ఒక గుడ్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవడం అంతే. సరే, ఓల్డ్ కార్డ్స్ క్యాన్సిల్ చేయొద్దన్నాను కదా, దానివల్ల సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో తగ్గిపోద్ది అన్నాను కదా అని ఇష్టం వచ్చిన కార్డులు తీసేసుకొని దాన్ని అప్పుడప్పుడు దాంట్లోంచి ఒక 100 దీంట్లోంచి ఒక 100 వాడుతూ అది మనం మర్చిపోతే జరిగే అనర్థాలు చాలా పెద్దవి. అన్నెసరీగా ఎక్కువ కార్డ్స్ ని వాడుతూ దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయలేని అనుకుంటే కామ్ గా క్లోజ్ చేసేయండి. క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో, ఓల్డ్ క్రెడిట్ స్కోర్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది సిబిల్ స్కోర్, దీనికంటే కూడా అన్నెసరీగా నేను క్రెడిట్ కార్డ్స్ ని మేనేజ్ చేయలేను, నాకు హెడేక్ గా ఉంది అనుకుంటే వాటిని క్లోజ్ చేయడం బెటర్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా చాలా చార్జెస్ ఉంటాయి, చాలా చార్జెస్ ఉంటాయి. అందులో యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ అంటారు, జాయినింగ్ ఫీ అంటారు, అండ్ మీరు కొన్ని ట్రాన్సాక్షన్స్ లైక్ క్యాష్ లో ట్రాన్సాక్షన్ చేస్తే దానికి చార్జెస్ అంటారు, అండ్
కార్డ్ మీరు కోల్పోతే దానికి వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్ కానీ, అండ్ ఫారెక్స్ లైక్ ఇక్కడ నుంచి వేరే కరెన్సీ రిలేటెడ్ గా చేసే ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గాను వాళ్ళు వేసే ఛార్జెస్, ఇవన్నీ బోల్డ్ ఛార్జెస్ ఉంటాయి. ఇందులో మెయిన్ ఛార్జెస్ మనం కార్డ్ ని వాడకుండా పక్కన పెట్టేస్తే గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఛార్జ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్. మీరు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ లేని కార్డ్ ని తీసుకున్నారా, ఉన్న కార్డ్ ని తీసుకున్నారా? లేని కార్డ్ ని తీసుకుంటే అవసరం లేదు. ఉన్న కార్డ్ ని తీసుకుంటే మాత్రం దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ పే చేసే అంత వర్త్ ఆ కార్డ్ ఉందా లేదా, లేకపోతే క్లోజ్ చేయండి. ఇంకొకటి 5-6 కార్డులు ఉంటాయి. ఇది నేను చాలా మంది దగ్గర చూసాను. పర్సనల్ గా నేను కూడా ఒకసారి మిస్టేక్ చేశాను. చాలా కార్డ్స్ ఉంటాయి, పొరపాటున ఎక్కడో ఒక ఆఫర్ ఉంది కదా ఆ కార్డ్ ని ఒక్క పాయింట్ లో వాడతాం. యూజువల్ గా మనం అసలు ఆ కార్డ్ ని టచ్ చేయం, కానీ ఏదో ఒక పాయింట్ లో ఒక్కసారి ఆ కార్డ్ ని వాడతాం. చాలా చిన్న ట్రాన్సాక్షన్. సో ఎండ్ ఆఫ్ ద డే బిల్ సైకిల్ వస్తుంది, మనకి బిల్ జనరేట్ అయి ఉంటుంది. బట్ ఆ కార్డ్ని మనం వాడుతూ ఉన్నాం కదా అని పెద్ద పట్టించుకొని రెస్ట్ ఆఫ్ ద కార్డ్స్ని ఫోకస్ చేస్తూ వాటికి బిల్స్ పే చేస్తుంటాం. సడన్ గా సిబిల్ స్కోర్ డ్రాప్ అయింటుంది. ఏంటని చూస్తే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయలేదని ఉంటుంది. చూస్తే ఈ క్రెడిట్ కార్డ్. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ లో మీరు ఏ క్రెడిట్ కార్డ్ ని వాడుతున్నారో ఆర్ వాడారో దాన్ని ఒకసారి నోట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ నేను బిల్ పే చేయాలని ముందుగానే పే చేసేయండి. ఇంకా చెప్పాలంటే బిల్ జనరేట్ అవ్వక ముందే కూడా పే చేసి పెట్టేసుకోండి. సో దట్ మీకు ఇంపాక్టే ఉండదు. చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేస్తారు, మర్చిపోతారు. అలా వద్దు. ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటే దాంట్లో చేసే మీరు ప్రతి ట్రాన్సాక్షన్ ని అవగాహన మైండ్ లో పెట్టుకొని కొంచెం కాదు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఆ చిన్న ట్రాన్సాక్షన్ సిబిల్ స్కోర్ ని బిగ్ వేలో ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇవే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇవి కాక నేను మీకు చెప్పాలనుకుంటున్నా చిన్న చిన్న పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లా మనం వాడకూడదు క్యాష్ విత్డ్రాల్ కి. మన దగ్గర లేదు కదా తీసేద్దాం అనుకుని 500 రూపీసో 200 రూపీసో తీద్దామని ప్రయత్నిస్తే మీరు ఎంత తీసారో ఇన్ఫాక్ట్ దానికంటే ఎక్కువ డబ్బులు మీరు పెనాల్టీగా కట్టాల్సి వస్తుంది. సో క్రెడిట్ కార్డ్ ని క్యాష్ విత్డ్రాల్ కి వాడకూడదు. దాని బదులు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం బెటర్. ఇంకా అది ఎమర్జెన్సీ, ఇంకా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్. నథింగ్, నేను దానికి 1 టైం 2 టైం 3 టైం కూడా నేను పే చేసుకున్న పర్లేదు. నాకు చాలా ఇంపార్టెంట్ అంటే తప్పించి టచ్ చేయకూడదు. దీనివల్ల సిబిల్ స్కోర్ ఏమి ఇంపాక్ట్ అవ్వదు. పెనాల్టీస్ మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇంకొకటి, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి కదా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ చేసేవి, వాటిల్ని యూజ్ చేసి మనం బిల్ పేమెంట్స్ చేస్తూ ఉంటే మనకి రివార్డ్స్ వస్తాయి. ఇన్ఫాక్ట్ మనం మిస్ అవ్వకుండా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ని మిస్ అవ్వకుండా వాళ్ళు మనకి అలర్ట్ చేస్తుంటారు అన్న విషయాన్ని మనం నమ్ముతున్నాం అండ్ వాటి ద్వారా ఎక్కువ పేమెంట్స్ చేస్తున్నాం. కానీ దీంట్లో ఉన్న బిగ్ ఇంపాక్ట్ కలిగించే విషయం ఏంటంటే, లెట్స్ సే మీకు ఈ డే డ్యూ డేట్ ఉందనుకోండి, మీన్స్ ఈ డేట్ లోపు పర్టికులర్ గా ఈ రోజు మీరు ఫైనల్ గా పేమెంట్ చేయాలి క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా. మీరు ఆ రోజు లేకపోతే ఆ ముందు రోజు పేమెంట్ చేశారు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎగ్జాక్ట్ ఆ డేనే కాదు 1-2 డేస్ పట్టించుకోవద్దు వాళ్ళు లేట్ గా పే చేసినా అని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఆర్బీఐ చెప్తుంది. కానీ పాయింట్ అది కాదు. మీరు థర్డ్ పార్టీ వాళ్ళ ద్వారా పే చేశారనుకోండి, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వెంటనే వాళ్ళు అది ప్రాసెస్ చేసేసి క్రెడిట్ కార్డ్ కంపెనీకి పే చేయరు. సమ్ టైం తీసుకుంటారు. కొన్నిసార్లు అది ఎక్కువ టైం కూడా అవ్వచ్చు. సరే ఎక్కువ ఎంత టైం తీసుకున్నా ఆర్బీఐ వాళ్ళు చెప్పారు కాబట్టి 1-2 డేస్ డిలే అవుతున్నా అదేం కాదు అనుకుందాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు చేసిన పేమెంట్ కొన్నిసార్లు ఫెయిల్ అయ్యి అది మళ్ళీ మీకు బ్యాంకు రీఫండ్ వస్తుంది. మీరు దాన్ని పట్టించుకోలేదు అనుకోండి, మీకేమో రీఫండ్ వచ్చేస్తుంటది, మీరేమో కట్టామనుకుంటారు, అసలు అది అయి ఉండదు, పేమెంట్ అయి ఉండదు మీ క్రెడిట్ కార్డ్ కి. కాబట్టి లాస్ట్ ఇంకా డెడ్ లైన్ లో మీరు పేమెంట్ చేస్తున్నారు అనుకుంటే ఈ యాప్స్ ద్వారా చెయ్యాలి, నేను దాని ద్వారా నాకు అడ్వాంటేజ్ ఉంది అనుకుంటే చేయండి. కానీ ట్రాక్ చేయండి, మీకు మెసేజ్ రావాలి క్రెడిట్ కార్డ్ వాళ్ళ దగ్గర నుంచి మీరు పేమెంట్ చేశారని. అది వస్తే ఓకే, అది రాలేదంటే మాత్రం కొంత మనం అలర్ట్ అయ్యి హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, యాక్సెస్ అయితే యాక్సెస్, వాళ్ళ ఓన్ యాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఓన్ యాప్స్, దాంట్లోంచి మీరు డైరెక్ట్ గా పేమెంట్ చేశారంటే వెంటనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, క్రెడిట్ కార్డ్ ని మీకు తెలియని దగ్గర, మీకు తెలియని వెబ్సైట్స్ లో, మీకు తెలియని ఏరియాస్ లో, మీకు తెలియని వెబ్సైట్స్ లో యూజ్ చేయొద్దు. ఏముందిలే నేను క్రెడిట్ కార్డ్ కొన్నా, అదొక వెబ్సైట్ నాకు ఒక మంచి ఐటమ్ కనిపిస్తుంది దాన్ని కొనాలనుకుంటున్నాను, జనరల్ గా మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసారంటే అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ క్రెడిట్ కార్డ్ మీరు ఎంటర్ చేసిన వెబ్సైట్ కరెక్ట్ కాకపోతే మీ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా మీరు స్కామ్ కి గురవడానికి ఛాన్స్ ఉంది. సో తెలియని వెబ్సైట్స్ లో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడం కూడా తప్పన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ మీరు క్రెడిట్ కార్డ్ తీసుకునే సందర్భంలో మీకు 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఒక క్రెడిట్ కార్డ్ కేమో రివార్డ్ పాయింట్స్ ఇస్తాం. లెట్స్ సే 100 రూపీస్ కి మీరు స్పెండ్ చేస్తే 5 రూపీస్ విలువ చేసే రివార్డ్ పాయింట్స్ ఇస్తాం. నేను నెంబర్స్ చెప్పట్లేదు, రివార్డ్ పాయింట్స్ అంటే 100-200 రివార్డ్ పాయింట్స్ చెప్పట్లేదు, వాటి వర్త్ చెప్తున్నాను. 100 రూపీస్ కి 5 రూపీస్ వర్త్ చేసే రివార్డ్ పాయింట్స్ ఇస్తాం ఒక కార్డ్ వాళ్ళు. ఇంకొక కార్డ్ వాళ్ళు 100 రూపీస్ కి 5 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తాం. క్యాష్ బ్యాక్ అది కూడా మీ స్టేట్మెంట్ కి వస్తుందని చెప్పారనుకోండి, ఈ 2 కార్డ్స్ లో క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా స్టేట్మెంట్ కి వస్తున్న కార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ రివార్డ్ పాయింట్స్ కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ ఇన్ఫాక్ట్ ఈ రివార్డ్ పాయింట్స్ కొన్నిట్లో ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ అనే దానికంటే క్యాష్ బ్యాక్, ఆ క్యాష్ బ్యాక్ స్టేట్మెంట్ కి వచ్చి యాడ్ అవుతుంది. ఇలాంటి వాటికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది.
అండ్ ఇన్ఫాక్ట్ రివార్డ్ పాయింట్స్ అంటే ఇది కూడా చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్, మీరు చాలా మంది క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు, మంచిగా స్పెండ్ చేస్తుంటారు, ఆ రివార్డ్ పాయింట్స్ మీకు వచ్చాయనే విషయాన్ని మర్చిపోతారు. ఆ రివార్డ్ పాయింట్స్ స్పెండ్ చేసే ఒక విధానం ఉందన్న విషయాన్ని కూడా మనలో చాలా మంది పట్టించుకోరు. ఇన్ఫాక్ట్ దాంతో మేము ఫ్లైట్ టికెట్స్ ని ఫ్రీగా బుక్ చేస్తాం, హోటల్ టికెట్స్ ని ఫ్రీగా బుక్ చేస్తాం, ఆ రివార్డ్ పాయింట్స్ ని యూస్ చేసి చాలా చాలా ఐటమ్స్ ని ఆర్డర్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నయ్య మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్పారండి. ఇన్ఫాక్ట్ ఆ వీడియోని ఎవరైతే పూర్తిగా చూసుంటారో అన్నయ్య చెప్పిన వీడియో, సో నాకు తెలిసి వాళ్ళకి ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఎంటైర్ క్రెడిట్ కార్డ్స్ లో. ఓకే, ఇంత మనం చేసుకోవచ్చా అని ఈ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ ఫైనల్ గా వీడియోని ఎండ్ చేసే ముందు మీకు ఒక సీక్రెట్ చెప్పనా, మీరు కార్డ్ తీసుకుంటున్నప్పుడు జాయినింగ్ ఫీజ్ ఒక 2000, 5000, 10,000 ఎంతో కొంత మీతో చెప్పారు, మీరు కట్టేశారు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజ్ 2000, 5000 ఎంతో కొంత అమౌంట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజ్ కూడా చెప్పారు, మీరు ఒప్పుకున్నారు, తీసేసుకున్నారు కార్డ్. 1 year అయ్యాక మీరు మంచిగా కార్డ్ ని కానీ మెయింటైన్ చేస్తుంటే ఫ్రెండ్స్, మీరు యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ కట్టే ముందు ఒక్కసారి క్రెడిట్ కార్డ్ కంపెనీ కాల్ చేసి, నేను ఇలా సో అండ్ సో కార్డ్ ని వాడుతున్నాను, నాకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇంత, కానీ నేను ఇప్పుడు అంత కట్టలేను, సో నాకు కార్డ్ నీడ్ లేదనిపిస్తుంది, నేను క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను, క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నానని మీరు చెప్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసా, సరే సరే ఈసారికి మీకు యాన్యువల్ ఛార్జెస్ ని వే ఆఫ్ చేసేస్తున్నాం, తీసేస్తున్నాం అంటారు. ఆర్ దాని బదులు మీకు రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంటారు, దాని బదులు మీకు గిఫ్ట్ వౌచర్ ఇస్తా ఉంటారు, ఆర్ అందులో హాఫ్ పే చేయండి అంటారు. ఇలాంటి బోల్డ్ బార్గెన్స్ మనం చేయించండి ఇయర్లీ మనం ఈ ఛార్జెస్ కట్టే ముందు. ఈవెన్ మీకు వేస్తున్న వడ్డీ కూడా ఈఎంఐ పరంగా వేస్తున్న, లోన్ తీసుకుంటే వేస్తున్న వడ్డీని కూడా మీరు మేనేజ్ చేయొచ్చు అడిగి. మనం జస్ట్ ఏంటంటే అది రూల్ ఏమో అనుకొని ఫాలో అయిపోతుంటాం, బట్ అది బిజినెస్, వాళ్ళకి బిజినెస్, మీరు కస్టమర్, మీరు డబ్బులు పే చేసిన వ్యక్తి, క్రెడిట్ కార్డ్ వాడుతుంటే వాళ్ళకి లాభం ఉంటుంది. సో మిమ్మల్ని కోల్పోవడం వాళ్ళకి నష్టం కదా, సో వాళ్ళకి నష్టం కలిగే పనులు వాళ్ళు చేయరు కాబట్టి మీరు బార్గెన్ చేయొచ్చు, మీరు అడగండి, నాకు ఇలా ఇలా ఇస్తే నేను ఇలా ఉంటానని. మరి మీరు క్యాన్సిల్ చేసామంటే మరి వాళ్ళు క్యాన్సిల్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే ఫ్రెండ్స్, మీరు క్యాన్సిల్ చేయమన్న వెంటనే సరే సార్ క్యాన్సిల్ చేసేస్తాం అని చెప్పడానికి వాళ్ళు మన శత్రువులు కాదు. కొంత టైం ఉంటుంది, మనం అడిగిన దానికి వాళ్ళు క్యాన్సిల్ చేసేదానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో వాళ్ళు మిమ్మల్ని ఉంచుదామనే ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో మనం బార్గెన్ చేసుకొని మనం సెటిల్ చేసుకోవడమే. అండ్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అండ్ తీసుకోబోతున్నా, ఆ జాబ్ లో జాయిన్ అవుతున్న మీ పిల్లలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ, మనలో చాలా మంది చేసే తప్పేంటో తెలుసా, జాబ్ లో జాయిన్ అయిన వెంటనే మనం ఎక్కడైతే సాలరీ అకౌంట్ ఉంటుందో మనకి, వాళ్ళు మనకు కాల్ చేసి, సార్ మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తాం, ఎటువంటి ప్రూఫ్ అవసరం లేదు, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, ఆ కార్డ్ ఈ కార్డ్ అని చెప్పి మనకు కార్డ్ అంటగట్టేస్తారు. మనం బట్టలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ అని డిఫరెంట్ మన బాడీకి సరిపడే సైజులు ఎలా ఉంటాయో, మన అవసరాలకి తగ్గట్టే క్రెడిట్ కార్డ్స్ లో కూడా టైప్స్ బోల్డ్ రకాలు ఉంటాయి. చెప్పాలంటే హండ్రెడ్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి మనకి. అంత క్రెడిట్ కార్డ్స్ ఒకేలా పనిచేసే పని అయితే ఇన్ని క్రెడిట్ కార్డ్స్ ఎందుకు? మన అవసరానికి తగ్గట్టున్న క్రెడిట్ కార్డ్ మనం సెలెక్ట్ చేసుకుంటే 3-4 క్రెడిట్ కార్డులు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సరే అన్ని నాకు ఫ్రీగానే వస్తున్నాయి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏం లేదు, అది లేదు ఇది లేదు, అందుకే అన్ని తీసుకుని నా దగ్గర ఉంచుకున్నానంటే, ఫస్ట్ థింగ్ మనకు అవసరమైనప్పుడు ఆ కార్డ్ మన దగ్గర ఉండాలా, ప్రతిసారి మనం బయటికి క్యారీ చేయాలా ఆ కార్డ్స్ అన్ని. అండ్ ఏదైనా ఒక టైంలో మన వ్యాలెట్ పోయింది, ఆ కార్డ్స్ అన్ని రిస్క్ లో ఉంటున్నట్టే కదా. సో అన్నెసరీగా కార్డ్స్ కాదు, మీకు ఏది అవసరమో ఆ కార్డ్ని తీసుకోండి. మీరు ఎయిర్టెల్ మొబైల్ని వాడుతున్నారు, ఎయిర్టెల్ డిటిహెచ్ ఉంది, ఆర్ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఉంది, యాక్సెస్ ఎయిర్టెల్ కార్డ్ మీకు బాగా పనికి వస్తుంది. ఆర్ మీరు నెల నెల రీఛార్జ్లు చేస్తున్నారు, గ్యాస్ బిల్ కడుతున్నారు, కరెంట్ బిల్ కడుతున్నారు, ఇలాంటి యూటిలిటీ బిల్స్ ఎక్కువ కడుతున్నారు, యాక్సెస్ ఏస్ పనికి వస్తుంది. మీరు ఎక్కువ మంచిగా స్పెండ్ చేయగలుగుతున్నారు, నెలకు 1,00,000 రూపాయల దగ్గరగా స్పెండ్ చేయగలుగుతున్నారు, దెన్ మీకు యాక్సెస్ మ్యాగ్నస్ కార్డ్ ఎక్కువగా బెనిఫిట్ ని ఇస్తుంది, చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. ఇవే కాదండి, ఇలాంటి కార్డ్స్ బేసిక్ కార్డ్ నుంచి ప్రీమియం కార్డ్స్ వరకు మొత్తం ఒక డీటెయిల్డ్ కంపారిజన్ మీకు ఈ వీడియోలో, అన్నయ్య చెప్పిన ఈ వీడియోలో దొరుకుతుంది. ఇది నేను మీకు డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో, ఎండ్ కార్డ్స్ లో ప్రతి దగ్గర మెన్షన్ చేస్తాను. బికాస్ నాకు కావాల్సిందంతా మీరు ఆ వీడియోలో ఉంటున్న ఇన్ఫర్మేషన్ ని గెయిన్ అయ్యి మీరు లాభం పొందడం. అల్టిమేట్ గా ఆ వీడియో మీరు చూసారంటే డెఫినెట్లీ మీరు మంచి క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు, సో దట్ దాని ద్వారా మంచి రివార్డ్స్ ని అండ్ అన్నెసరీగా క్రెడిట్ కార్డ్స్ వాళ్ళకి చార్జెస్ ని పే చేయకుండా ఉంటారు. కాబట్టి మీ ఫ్రీ టైమ్ లో తప్పకుండా గమనించండి. అండ్ ఈవెన్ దాంట్లో చెప్పిన ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డ్ లింక్స్ అన్ని కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నా, త్రూ ఆ లింక్స్ వెళ్ళి మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్స్ ని ఇలా కంపేర్ చేసుకుంటూ మీకు ఏ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ ఆ క్రెడిట్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ వీడియోని క్లోజ్ చేసే ముందు యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్తున్నాను, క్రెడిట్ కార్డ్ ని ప్రాపర్ గా యూజ్ చేయలేను, నాకు ఆ స్పెండింగ్ సైకాలజీ లేదు, నేను అగ్రెసివ్ గా ఏదో ఒకటి చేసేస్తుంటాను అనుకుంటే క్రెడిట్ కార్డ్ ని వాడద్దు. నేను ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసుకొని అది ఎక్కడైతే స్పెండ్ చేస్తున్నానో ఆ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ లో ఉంచగలిగే వ్యక్తిని, టయానికి మొత్తం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని కట్టేస్తాను, అన్నెసరీగా నేను బ్యాలెన్స్ కట్టకుండా అంతంత వడ్డీలు నేను పే చేయను, నేను ప్రాపర్ గా వాడుకోగలను, మంచి రివార్డ్స్
నేను పొందుతాను క్రెడిట్ కార్డ్ కంపెనీ దగ్గర నుంచి అనుకుంటేనే క్రెడిట్ కార్డ్ ని వాడాలి. క్రెడిట్ కార్డ్ ఒక స్టేటస్ సింబల్ అయితే కాదు. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మనల్ని దోచుకోవాలనే ప్రయత్నంలో మనకి క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంటే మనం స్మార్ట్ వేలు ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీనే దోచుకునే ప్రయత్నం చేయాలి. కానీ అందరి దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, నా దగ్గర కూడా ఒక కార్డు ఉండాలని క్రెడిట్ కార్డ్ తీసుకొని ఈ వీడియోలో చెప్పిన ఈ మిస్టేక్స్ అన్నిటినీ చేస్తూ ఒక ట్రాప్ లో పడిపోకూడదు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని. ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా మన వాళ్ళందరితో షేర్ చేయండి. నేను మరొక మంచి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యొచ్చు కదా. సరే, ఇక మరి ఉండనా, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.